నుంచి ఈ పిల్లాడు తెల్లవారుజామున తిరిగి ఇంటికి రాగానే తన అమ్మని పిలుస్తాడు. కానీ వీళ్ళమ్మ లేవదు. ఎందుకంటే వీళ్ళమ్మ ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది. అందుకే ఈ పిల్లాడు తన అమ్మ చివరి కోరికను నెరవేర్చడానికి ఒక గొడ్డలిని తీసుకుని అడవి లోపలికి వెళ్తాడు. ఒక చెట్టుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తన అమ్మ చివరి కోరిక కట్టెల మీద తన అంత్యక్రియలను జరగాలి అని. ఇంకా చెట్టు కొట్టేది ఆ తోట యజమాని చూస్తాడని వెంటనే అతని దగ్గరికి వచ్చి గొడ్డలిని లాక్కుని ఆ పిల్లాడిని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇంకా మధ్యాహ్నం తన అమ్మ దగ్గరికి వస్తాడంటే ఆ పిల్లాడు చనిపోయిన తన అమ్మతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఆ ఊర్లో ఉండే ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ సర్పంచ్ తను చనిపోయిన తన అమ్మ కోసం పూజ చేపిస్తూ ఉంటాడు. అది చూసి ఈ పిల్లాడు తన అమ్మ అంత్యక్రియల కోసం ఒక చెట్టుని అడుగుతాడు. ఇంకా సర్పంచ్ ఈ పిల్లాడితో చెట్టు ఇస్తా కానీ డబ్బులు ఇవ్వు అంటాడు. ఇంకా అది విని ఈ పిల్లాడు సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తాడని జరిగింది మొత్తం తన అమ్మకి చెప్తాడు. ఇంకా ఈ పిల్లాడికి ఎలాంటి దారి కనిపించదు. అందుకే ఈ పిల్లాడు ఒకడే తన అమ్మ అంత్యక్రియలను పూర్తి చేయాలి అనుకుంటాడు. ఇంకా ఈ పిల్లాడు ఒకడే తన అమ్మని శ్మశానానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అండ్ ఇతనికి ఎవరు కూడా హెల్ప్ చేయరు. అండ్ తన అమ్మని నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ పిల్లాడు తన అమ్మని నది ఒడ్డున ఒక చెట్టు కింద పూజ చేస్తాడు.